అవునండి. ఇందులో 2 ఫ్యాక్టర్స్ మీరు చెప్పారు. యాక్చువల్‌గా చెప్పాలంటే 2 కూడా రీజనే దానికి. ఎక్సర్సైజ్ చేసి జిమ్‌లో ఇన్‌అప్రోప్రియేట్ జిమ్మింగ్ చేస్తే ఒకళ్ళు వెయిట్ ఇలాగ ఎత్తేసరికి చాలా ప్రెషర్ ఇంటర్ అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువైపోయి పైల్స్ బయటకు వచ్చేసాయి. వి డిడ్ హ్యావ్ అట్‌లీస్ట్ 3 పేషెంట్స్ లైక్ దిస్. జిమ్ చాలా మంచి మస్కులర్‌గా ఉన్నాడు. నీకేం పైల్స్ అమ్మా అంటే ఓ రోజు ఇన్‌అప్రోప్రియేట్ వెయిట్ ఎంత 5 kg 15 kgs ఎత్తేవాడు. 25 kgs డెడ్ వెయిట్ హీ ట్రై టు లిఫ్ట్ ఇట్ అప్. లిఫ్ట్ చేసేసరికి పైన కింద ప్రెషర్ వచ్చి పైల్స్ బయటకు వచ్చేసాయి. ప్రొలాప్స్ అయిపోయాయి. సో ఇది ఒకటి. బట్ రెగ్యులర్ ఎక్సర్సైజు, వాకింగ్, ఫుడ్ హ్యాబిట్, స్లీపు, వాటరు అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ దట్ యూ ఈట్. బేకరీ ఐటమ్స్, ప్యాస్ట్రీస్, కేకులు, ఇవి అవి పిజ్జాలు ఇలాంటివన్నీ తిని ఇట్ ఈస్ నాట్ గుడ్ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ. అయితే ఇట్ ఈస్ హై లైఫ్ స్టైల్ అంటారు కానీ బట్ ఇట్ ఈస్ వెరీ లో ఇన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్. నెంబర్ 1 మనము ఫైబర్ ఉన్న ఫుడ్ తినాలి. లైక్ ఏంటి, ఫ్రూట్స్ తినాలి, ఆకుకూరలు తినాలి, బ్రౌన్ రైస్ తినాలి. సో ఎప్పుడైనా మనం ఆ బేకరీ ఐటమ్స్ ఇష్టం, మనకి బర్త్డే వస్తుంది, పబ్లిక్ హాలిడే వస్తుంది, ఏదో మనం తినచ్చు. తినకూడదని టోటల్గా మనం వీ కాంట్ స్టాప్ పీపుల్ రియల్లీ. బట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. టుడే మై ఐడియా ఇస్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ నాట్ గుడ్. ఈ బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా వెరీ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్, జనరల్ హెల్త్, డైజెషన్ ప్రాసెస్, కాన్స్టిపేషను, పైల్స్, వీటిలన్నిటికీ కూడా. ఫైబర్ కంటైనింగ్ ఫుడ్, జామకాయ తినండి, పప్పాయ తినండి, ఫ్రూట్స్, ఆకుకూరలు తినండి, తోటకూర, చుక్కకూర, పాలకూర తినండి అండ్ మొక్కజొన్న తినండి. ఇలాంటివన్నీ కూడా దీస్ ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ ఆర్ వెరీ గుడ్. ఆటా చేస్తారు, రోటీ చేసుకున్నది, వాటిని మనం జల్లించి అంత పౌడర్ అంతా తీసేస్తే మైదా అయిపోతుంది. అది ఈ ఫైబర్ కంటైనింగ్ ఆటా. సో దిస్ టైప్ ఆఫ్ ఫుడ్స్ మన అవేర్నెస్ చాలామందికి వచ్చింది. త్రూ యువర్ ప్రోగ్రామ్ మై ఐడియా టుడే ఆల్సో ఈజ్ ఐ వాంట్ టు స్ట్రెస్ టు ద పబ్లిక్. ఈ విషయాల మీద మీరు తిన్న ఆహారం మీద కొంచెం ధ్యాస పెట్టండి. వారంకో రోజు, నెలకో రోజు ధ్యాస పెట్టి మనం ఏమిటి తింటున్నాం, మన హెల్త్ ఎటు వెళ్తోంది అనే ధ్యాస పెట్టవలసింది చాలా అవసరం.